హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ రాజేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. రాజేశ్వర్ రెడ్డి గారు, మహాభారతం అంటే ఎన్నో నేర్చుకునే విషయాలు, జీవితం గురించి, జీవిత సత్యాల గురించి ఇంకా ఒక మాటలో చెప్పలేము. మరి ఆర్థిక సూత్రాలు ఏమైనా ఉన్నాయా మహాభారతంలో? ఉన్నాయండి. మహాభారతం అంటే మనకు ఇతిహాసాలలో ఒకటి. అండ్ మహాభారతానికి వస్తే దాదాపు చాలామందికి తెలుసు. ఈ టీవీ సీరియల్స్ వీటి వల్ల అందరికీ అంటే ఇంతకుముందు అంటే అంత నాలెడ్జ్ లేదు, కానీ ఇప్పుడు ఈ సీరియల్స్తో అందరూ చూస్తున్నారు. బేసిక్గా మహాభారతం వచ్చి ఇతిహాసాలలో ఒకటి. అండ్ 18 పర్వాలు ఉంటాయి మహాభారతంలో. దీంట్లో మహాభారతంలో మనకు నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఇది 5000 years బ్యాక్ జరిగిన, మనకు అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నా కానీ ఆ బేసిక్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్, ఆర్థిక సూత్రాలు మహాభారతంలో నుంచి కూడా మనం చాలా పికప్ చేసుకోవచ్చు. బట్ కొన్నిటికి మనం వస్తే కనుక మేబీ ఒక 5-6 చూద్దాం. అంటే ఏమేమి బేసిక్స్ మనం నేర్చుకోవచ్చు అనేది చూసుకుంటే, ఫస్ట్ థింగ్, సపోజ్ మహాభారతం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడు కౌరవులు పాండవులు చిన్నప్పుడు ఎప్పుడైతే విద్యాభ్యాసం చేశారో ద్రోణాచార్యుని దగ్గర, అప్పుడు ఏమవుతుంది, ఈ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు బట్ చెప్తున్నాను. అందరినీ ఒక్కొక్కరిని, చెట్టు పైన ఒక పక్షి ఉంటుంది. సో అందరినీ ఒక్కొక్కరిని పిలిచి మీరు అక్కడ ఏం చేయండి, మీకు ఏం కనిపిస్తుంది అని అంటారు ద్రోణాచార్యుడు. సో వన్ బై వన్ అందరూ వచ్చి, ఒకరేమో చెట్టు కనిపిస్తుంది అంటారు, ఇంకొకరు చెట్టు కొమ్మ కనిపిస్తుంది అంటారు, ఇంకొకరు ఆకు కనిపిస్తుంది అంటారు, ఇంకొకరు పక్షి కనిపిస్తుంది అంటారు. ఇట్లా డిఫరెంట్ చెప్తుంటారు. బట్ అర్జునుని టర్న్ వచ్చేసరికి, అర్జునుడు పక్షి ఏదైతే కన్ను ఉంటుందో, అంటే ఏం చేయమనేది ఆ కన్నును ఏం చేయమంటాడు ద్రోణాచార్యుడు. ఆ కన్నును ఏం చేయమన్నప్పుడు వీళ్ళందరూ ఇవన్నీ చెప్తున్నారు. బట్ అర్జునుడు ఏమంటాడంటే ఆ పక్షి కన్ను కనిపిస్తుంది అని అంటాడు. సో అది ఫోకస్. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం ఫైనాన్షియల్ అంటే ఆర్థిక పరమైన అనాలిసిస్ చేయాలనుకుంటే ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే టార్గెట్ అనండి, ఫోకస్ అనండి, గోల్ అనండి, వాట్ ఎవర్ టర్మ్ అంటే మనం ఫైనాన్షియల్ టర్మ్స్లో యూజ్ చేసినప్పుడు, ఒక గోల్ సెట్ చేసుకుంటే, సపోజ్ నేను రిటైర్మెంట్కి ప్లాన్ చేస్తున్నాను అన్నప్పుడు, ఆ గోల్ సెట్ చేసినప్పుడు ఫోకస్ ఉండాలి ఆ గోల్ మీద ఖచ్చితంగా. ఎందుకంటే మనకు డిఫరెంట్ న్యూస్ వస్తుంటాయి, నెగటివ్ న్యూస్, మార్కెట్ అప్ అవుతుంటుంది, డౌన్ అయిపోతుంటుంది. అంటే మనం డిస్ట్రాక్ట్ చేయడానికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ఆ ఫోకస్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. ఆ పర్టికులర్ పర్పస్ అంటే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాము, అండ్ అక్కడి నుంచి మనము డైవర్ట్ కావద్దు. వీ నీడ్ టు కంటిన్యూ ఇన్ ద సేమ్ లైన్, అదే రేంజ్లో. సో ద ఫస్ట్ బేసిక్ లెసన్ ఏంటి అంటే, ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక గోల్ సెట్ చేసుకొని అదే గోల్ని మనం అచీవ్ చేసే వరకు మనము కంటిన్యూస్గా ట్రై చేస్తూనే ఉండాలి. దట్ ఈస్ ది ఫస్ట్ లెసన్. ఇప్పుడు సెకండ్ లెసన్కి వద్దాం. చాలా ఉన్నాయి, బట్ ఐఎమ్ టెలింగ్ ఓన్లీ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. ఇమోషన్స్ క్యాన్ లీడ్ టు పువర్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటారు. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఇమోషన్స్ అంటే ఏంటి, ఫియర్, గ్రీడ్, భయం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ అత్యాశ. ఈ రెండిటి వల్లనే చాలామంది ఇన్వెస్ట్మెంట్స్లో దే ఆర్ అనేబుల్ టు గెట్ సక్సెస్. అంటే వారు అనుకున్నది రీచ్ కాకపోవడం కానీ, మధ్యలో ఎగ్జిట్ అయిపోవడం కానీ, మార్కెట్ డౌన్ అవ్వగానే భయపడిపోయి బయటకు వచ్చేయడము, ఆశ అంటే ఇంకా పెరుగుతుందేమో అని. మనకు ఇన్వెస్ట్ చేస్తాము, రిటర్న్ క్రియేట్ అయ్యి ఉంది, తీసేసుకోవచ్చు, బట్ ఇంకా పెరుగుతుందేమో అని వెయిట్ చేయడము, డిఫరెంట్. అంటే ఇక్కడ ఇమోషన్స్ అనేది, ఆ ఫియర్, గ్రీడ్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నాయి. ఇది మనకి ఎక్కడ నేర్చుకోవచ్చు, మహాభారతంలోకి వస్తే యుధిష్ఠిరుని లాగా. మనం ఇంతకుముందు గోల్ ఏమనుకున్నాము, ఫోకస్ అంటే అర్జునుని లాగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర మనం అర్జునుని లాగా ఉండాలి. అండ్ ఎవరిలాగా ఉండకూడదు అని అంటే యుధిష్ఠిరుని లాగా ఉండకూడదు, ధర్మరాజు లాగా ఉండకూడదు. అంటే ఇక్కడ ఇమోషన్స్ని కంట్రోల్ చేయాలన్నాను కదా. ఎందుకనంటే మనకిప్పుడు ఆ పర్టికులర్ జూదం ఆడినప్పుడు, కౌరవ సభలో వీళ్ళు ఆడుతున్నప్పుడు వన్ బై వన్ అన్నీ పెట్టేస్తుంటాడు. అంటే అత్యాశ, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి.
సో అక్కడ ఇమోషన్స్ని కంట్రోల్ చేయలేక ఒకటికొకటి అన్నీ పెట్టేసేసి అన్నీ లాస్ అయిపోతాడు. సో సిమిలర్లీ మనం ఇన్వెస్ట్మెంట్స్ జర్నీలో మన ఇమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్, ప్యూర్ బేసిక్స్ ఇవన్నీ. ఓకే, భయం అత్యాశ ఉండకూడదు అంటారు. భయం ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. గోల్ని సెట్ చేసుకోవాలి, అదే ఫోకస్లో ఉండాలి, అదే పర్పస్ కోసం చేయాలి. థర్డ్, ఎంట్రీ ఎగ్జిట్కి వచ్చి మనకి మేబీ 16th or 15th పర్వంలో అభిమన్యుడు ఉంటాడు. అభిమన్యుడు వచ్చినప్పుడు చక్రవ్యూహంలోకి ఎంటర్ అవుతాడు అభిమన్యుడు. సో అభిమన్యుడికి ఏంటి, చక్రవ్యూహంలోకి ఎంటర్ అవ్వడం తెలుసు కానీ ఎగ్జిట్ అవ్వడం తెలియదు. దానివల్ల ఏమవుతుంది, దట్స్ అన్ ఇంపార్టెంట్ డే ఇన్ ది ఎంటైర్ వార్, మహాభారతం వార్లో. ఆ రోజు అన్నీ చేంజెస్ అయిపోతాయి. సో అభిమన్యుడు లోపలికి వెళ్తాడు కానీ బయటికి రావడం తెలీదు. బయటికి వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఎలాగోలా వద్దామని చెప్పి దే విల్ ఎంటర్. బయటికి రావడం తెలియక హీ విల్ లూజ్ హిస్ లైఫ్, చనిపోతాడు. సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్, అంటే ఎప్పుడు ఎంటర్ అవ్వాలో అందరూ చెప్తారు, బట్ ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో చెప్పరు. సో మనకైనా తెలీదు, చెప్పనైనా చెప్పరు. సో రెండు కరెక్ట్గా తెలిసి ఉండాలి, ఎంట్రీ ఎగ్జిట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు. అండ్ ఇంకోటి, ఈ సేమ్ ఎగ్జాంపుల్ నుంచి మనం ఇంకోటి నేర్చుకోవాల్సింది ఏంటి, డోంట్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ ప్రోడక్ట్, అంటే ఏ ప్రోడక్ట్లోనూ ఇన్వెస్ట్ చేయకండి అంటిల్ అండ్ అన్లెస్ యూ కంప్లీట్లీ నో ఇట్. మనకు కంప్లీట్గా తెలుసుంటేనే చేయాలి. ఇప్పుడు చక్రవ్యూహం గురించి కంప్లీట్గా అభిమన్యు తెలియదు, ఎంట్రీ తెలుసు, ఎగ్జిట్ తెలియదు. సిమిలర్లీ మనం ఒక ప్రోడక్ట్ తెలిసింటేనే దాంట్లో ఇన్వెస్ట్ చేయాలి, అదర్వైజ్ ఇన్వెస్ట్ చేయొద్దు. లైక్ ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ అంటే క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. చాలామందికి తెలియదు క్రిప్టో కరెన్సీ రిటర్న్ వస్తుంది అని చెప్పి పెట్టేస్తున్నారు, ఆ ప్రోడక్ట్ గురించే తెలియదు. సో తెలుసుకున్న తర్వాత దాని ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ చూసిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. బట్ థర్డ్ లెసన్ ఏంటి, ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ తెలియాలి, యాజ్ వెల్ యాజ్ కంప్లీట్గా ఆ ప్రోడక్ట్ గురించి మనకు తెలిస్తేనే ఇన్వెస్ట్ చేయాలి. నౌ ఫోర్త్ పాయింట్కి వద్దాం. ఇప్పుడు కౌరవుల సైడ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. అంటే మహాభారతంలో 18 అక్షౌహిణిలో స్ట్రెంగ్త్, ఒక్కొక్క అక్షౌహిణిలో సమ్ నంబర్ ఆఫ్ హార్సెస్, ఇన్ని గుర్రాలు, ఇన్ని ఎలిఫెంట్స్, ఇట్లా ఇవన్నీ ఉండే. అయితే అందులో 11 ఏమో కౌరవులకు ఉంటాయి, 7 ఏమో పాండవాస్కి ఉంటాయి. సో స్ట్రెంగ్త్ వైజ్ చూస్తే కౌరవులది ఎక్కువ స్ట్రెంగ్త్. మోరెవర్ నారాయణి సేన కౌరవుల సైడే ఉంది. నారాయణి సేన అంటే ఎవరితోనూ ఓడిపోలేదు, అంత పవర్ఫుల్. శ్రీకృష్ణుని టోటల్ ఎంటైర్ ఇది. తర్వాత భీష్ముడు ఉన్నాడు, తర్వాత ద్రోణుడు ఉన్నాడు. సో వీళ్ళంతా ఇంత స్ట్రెంగ్త్ ఉండి కూడా వాళ్ళు ఓడిపోయారు. ఎందుకు, దుర్యోధనునికి ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. సో ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకు ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండదు. ఓవర్ కాన్ఫిడెన్స్ని మనము అవాయిడ్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ జర్నీలో. అంటే నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇది నాకు 100% ఇంత రిటర్న్ వస్తుంది, ఆ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో అది ఎంత ఉందో అంతవరకే చూసుకోవాలి. అండ్ టైమింగ్, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు వద్దంటున్నా అంటే టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి మార్కెట్లో. మార్కెట్ని టైం చేసే బదులు మనం మార్కెట్లో టైం స్పెండ్ చేయాలి. సో అంటే ఆ లైన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. డోంట్ టైమ్ ద మార్కెట్ బట్ స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్. ఆ మెలకువలు తెలుసుకోవడానికి అంటే దానికి టైం కూడా ఇవ్వాలి. ఒకదానికి టైం ఇస్తేనే మనకు అందులోంచి ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఫోర్త్ లెసన్ ఇది, డోంట్ టైమ్ ద మార్కెట్, స్పెండ్ టైమ్ ఇన్ ద మార్కెట్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అండ్ కమింగ్ టు ది అనదర్ లెసన్, మనం ఓవరాల్గా ఎంటైర్ మహాభారతం చూస్తే లాస్ట్కి జరిగింది ఏంటి, పాండవులు గెలిచారు. పాండవులు ఎందుకు గెలిచారు, ఎక్కువ స్ట్రెంత్ కౌరవుల సైడే ఉంది, బట్ స్టిల్ పాండవులు గెలిచారు. మనం ఇంతకుముందు టాపిక్ అనుకున్నట్టు. ఎందుకంటే కౌరవుల సైడ్ వాళ్ళ గైడ్ చేయడానికి శకుని ఉన్నాడు, పాండవుల సైడ్ శ్రీకృష్ణుడు ఉన్నాడు. సో అంటే ఎవరు ఇంత స్ట్రెంగ్త్ తక్కువన్నా ఎక్కువన్నా అక్కడ గైడ్ చేస్తున్నాడంటే ఏంటి అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీలో అడ్వైజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కరెక్ట్ అడ్వైజ్ చేసే పర్సన్ ఉంటే ఆ స్ట్రెంతే వేరుంటుంది. అంటే డెఫినెట్లీ యూ విల్ అచీవ్ సక్సెస్. సో ఒక మంచి అడ్వైజర్ని వెతుక్కొని ఆ అడ్వైజర్తో పాటు ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఫ్యూ బేసిక్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ మహాభారతం నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. సో ఫైనల్ లాస్ట్ పాయింట్ ఏంటంటే చూజ్ యువర్ అడ్వైజర్ వైజ్లీ. అంటే ఎవరైతే ఫుల్ టైం అడ్వైజరీ జాబ్ చేస్తున్నారో, క్వాలిఫైడ్ అయి ఉన్నారో అండ్ ఎక్స్పీరియన్స్ ఉండి
సో ఇట్ టేక్స్ టైం. మేబీ ఒకసారి ఒక అడ్వైజర్ని చూసి నచ్చకున్నా అగైన్ యూ కెన్ చేంజ్ ద అడ్వైజర్, బట్ ఆ అడ్వైజర్ సెలెక్షన్ అడ్వైజర్ ఉన్నా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో కావాల్సిందే. ఇన్ కేస్ ఒకవేళ ఇవి ఫాలో కాకపోతే అట్లీస్ట్ ఆ అడ్వైజర్ అయినా హీ విల్ గైడ్. శ్రీకృష్ణుడు వీళ్ళందరినీ గైడ్ చేసినట్టు అట్లా గైడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ విల్ బీ వెరీ స్మూత్. ఎస్, రాజేశ్వర్ రెడ్డి గారు ఎంత చక్కగా చెప్పారంటే అసలు ఎవరికి తెలీదు మహాభారతంలో మనం ఎన్ని నేర్చుకోవచ్చా ఇన్వెస్ట్మెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.